ముందు చెప్పడం కంటే కూడా ప్రజల వెల్ఫేర్ కోసం ముందు వచ్చాం కాబట్టి ముందు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈవెన్చువల్గా జగన్ రెడ్డితో సహా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా అందరి మీద, మన కాకినాడ ద్వారంపూడితో సహా ప్రతి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవ్వడు లా నుంచి తప్పించుకోలేడు, చట్టం నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు. ప్రతి వాడిని మెడబెట్టి లోపల తోస్తాం, అది గుర్తుపెట్టుకోండి. చివరగా ఒక చిన్న మాట, రైతు మీటర్ల పేరుతో 1500 కోట్లు విడుదల చేశారు. ఒక్క మీటర్ బిగించలేదు. ఆ 1500 కోట్లు ఏమయ్యాయి? మిస్టర్ పెద్దిరెడ్డి, యూ హ్యావ్ టు ఆన్సర్. మీ పార్టీలో మీతో పాటు మైనింగ్ వ్యాపారం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి షేర్లు లాక్కున్నది నిజమా కాదా? ఆన్సర్. గతంలో మీరు లిక్కర్ వ్యాపారంలో రాజ్ కసిరెడ్డితో కలిసి 50-50 షేర్ బిజినెస్ చేసింది నిజమా కాదా? మీ కుమారుడు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అడ్డగోలు బ్రాండ్లతో మద్యం మాఫియా నడిపింది మీరు, నిజమా కాదా? ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులు గురి చేసి అక్రమంగా గెలిచిన మీరు ఈరోజు నియోజకవర్గం అడుగు పెట్టాలంటే భయపడిపోయే స్థితిలో ఉన్నారు, నిజమా కాదా? ధైర్యంగా వచ్చి శాసనసభలో మాట్లాడి ఆయన ఈ మధ్యన ఉన్న ఒక మీటింగ్లో అన్నాడు, నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేస్తాం, వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం, మా మీద ఎవరెవరైతే మా మీద దౌర్జన్యం చేశారు, వీళ్ళ మీద దౌర్జన్యం చేశామంట, వీళ్ళు చేసిన ఏదో పనులు బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది. ఎవరెవరు చేస్తారో అందరి మీద తిరిగి మేము రిటార్చ్ ఇస్తాం, తిరిగి పగ తెచ్చుకుంటాం అన్నారు. అరే అది రావడానికి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు, ఎలక్షన్ రావడానికి, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు 11 వచ్చినాయి, 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యం నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? వెయిట్. సో మీరు కళ్ళగంట మానండి. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం అధికారంలోకి వచ్చేస్తామని. ఇంత ఇల్యూషన్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో 4 సంవత్సరాల 7 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు, లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా, అందరూ వచ్చేస్తున్నారు, చాలామంది బయటకు వచ్చేసారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయి రెడ్డి బయటకు వచ్చేసాడు, మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు. సో 22 లక్షల మంది ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ 22-25 లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి భ్రమలో ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ కూడా ఇంకొక 1 year 2 years లోపల అందరికీ మీ నేరాలకి, మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి. అలాగే కలిగిరి సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి, అంటే ఈయన మాఫియా గురించి మోడీ గారు ఏమన్నారంటే, ఈ మైనింగ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా వీళ్ళందరినీ తుంగలోకి తొక్కుతానని చెప్పారు. మోడీ గారు ఇంకా ఏం అనలేదు, మాకేం కాదని అని మీరేం సంతోషపడకండి. మీ నెత్తి మీద కత్తి ఏలాడుతుంది, మీతో దారం సపోర్ట్తో ఆ దారం ఎప్పుడైనా తెగుద్ది, అది మీ నెత్తి మీద గుచ్చుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మన వేణుగోపాల్ రెడ్డి గారు మీతో మాట్లాడడానికి ఒక మంచి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. సో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఒక నిజాయితీపరుడైన నాయకుడైన ఆయన ఆధ్వర్యంలో పనిచేయటం నిజంగా మాకు గర్వకారణం. మాకు ఏ పదవుల మీద, ఏ అధికారాల మీద ఆశ లేదు. నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు మేము పనిచేస్తున్నాం. సో మనందరం కూడా మన భవిష్యత్తు ఇంకా
బ్రైట్ చేసుకోవడం కోసం, అద్భుతంగా చేసుకోవడం కోసం పనిచేద్దాం. ఇప్పుడు మీరు చాలా మాటలు విన్నారు, ఎన్ని చెప్పాను నేను. వెల్ఫేర్ కార్యక్రమాలు, ఇంకా చాలా కార్యక్రమాలు ముందుకు వస్తాయి. మన విలేజెస్ రోడ్లు ఎంత పాడైపోయాయో మీ అందరికీ తెలుసు. ఆ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఎలా బాగు చేస్తున్నారో తెలుసు. ఒక గోకులాలు 400 కూడా నిర్మించలేదు ఒక 5 ఏళ్లలో. వచ్చిన 6 నెలల లోపల దాదాపు 11,000 గోకులాలు, ఇంకో 11,000 గోకులాలు తయారీలు ఉన్నాయి. అసలు పంచాయతీరాజ్ శాఖగా చేశాడు ఆయన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటవీ శాఖ మినిస్టర్గా చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మీ కంటి ముందు తెలుస్తుంది నిజాయితీగా పనిచేసేవాడి పనితనం ఎలా ఉంటుంది, అడ్డగోలుగా ప్రజల్ని దోచుకు తినేవాడి పనితనం ఎలా ఉంటుందని. అది ఆల్రెడీ చూశారు మీరు. ఇలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి అక్రమంగా పనిచేసే ఈ యొక్క నాయకుల పరిపాలన, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడి యొక్క పరిపాలన ఎలా ఉంటుందో మీరందరూ కళ్ళతో చూస్తున్నారు. ఇంకా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తారు ఈ కూటమి ప్రభుత్వం. మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారు లాంటి వారియర్ సమక్షంలో జనసేన అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది. కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన మీకు అందిస్తుంది. మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటారు, ఉండాలి. రాబోయే 15 సంవత్సరాలు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పనిచేస్తుంది. వైసీపీ వాళ్ళని ఇంకొక 15-16 సంవత్సరాల పాటు 10 సీట్లకు మించకుండా రాకుండా చూసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సార్. తర్వాత సార్ అందరూ అట్లా కూర్చోవాలి, ఒక 2 నిమిషాలు కూర్చోవాలి, భావించి కూర్చోవాలి సార్ ప్లీజ్. మొట్టమొదటి